కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి సింగరేణి మొత్తం కరప్షన్కి ఒక గనిగా మారిపోయింది. ఎట్లయితే మనం బొగ్గుదవ్ తీసుకుంటామో అట్లా కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అంశంలో కూడా విపరీతంగా కరప్షన్ చేస్తున్నారు. అది ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా మన జైపూర్ పవర్ ప్లాంట్ అని అన్న ఇందాక చెప్పినారు. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనిట్ కట్టినారు, అప్పుడు నార్మల్ ఉండే కాస్ట్. ఇప్పుడు సడన్గా 1.5 టైమ్స్ పెరిగిపోయింది. దాదాపు 1500 నుంచి 2000 కోట్లు సడన్గా రాత్రికి రాత్రే ఎస్టిమేషన్ పెరిగిపోయింది. అదేవిధంగా మొన్న ఎక్స్ప్లోజివ్స్ అంటే దాంట్లో స్కాము, ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు దీంట్లో స్కాము. అసలు స్కామ్ లేకుండా మొత్తం కాంగ్రెస్ కంప్లీట్గా సింగరేణిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికోసమే నేను ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా, రియాజ్ అహ్మద్ సమ్మతిస్తారని అనుకుంటున్నా. ఇప్పటి వరకు సింగరేణి మామూలుగా కోల్ బెల్ట్లో ఏదైనా చిన్న జరిగితే కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు వచ్చి మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కరప్షన్ కొద్దిగా మినిమైజ్ అయింది. ఇక్కడ ఏమైపోయిందంటే కంప్లీట్గా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైంది. ఆనాడు కేసీఆర్ గారికి ఆరాటం ఎట్లా ఉండే అంటే సింగరేణిని వీళ్ళు ఇప్పటివరకు ధ్వంసం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కడా కూడా పొలిటికల్ కరప్షన్ లేకుండా A to Z మానిటర్ చేసి తను చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. కానీ ఇవాళ అటువంటి భయం లేదు. కాబట్టి మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో. దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ సిబిఐ అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి, ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం హెచ్ఎంఎస్ అండ్ సింగరేణి ఈ యొక్క అలయన్స్కును మరి ప్రజలందరికీ ముఖ్యంగా బొగ్గుగని కార్మికులకు చెప్పడానికి దసరా తర్వాత అక్టోబర్ నవంబర్ మధ్య ప్రాంతంలో ఒక మంచి సింగరేణి యాత్ర కూడా మరి వరుసపెట్టి 11 రోజుల ఎట్లనా అన్నటువంటిది ఖచ్చితంగా సింగరేణి కార్మికులు అన్న చెప్పినట్టు కార్మికులు భయపడుతున్నారు కాబట్టి వారికి భరోసానిచ్చేటటువంటి ఒక యాత్రను చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రతి బాయిని టచ్ చేసేటట్టుగానే ప్రయత్నం చేస్తాం, ప్లాన్ చేస్తాం. ఉట్టిగానే మాట్లాడితే కరప్షన్ ఎక్స్పోజ్ చేస్తే ప్రశ్న అడిగితే ఉద్యోగం నుంచి తీసేసేటటువంటి ఒక విచ్చలవిడితనం ఇవాళ సింగరేణిలో జరుగుతూ ఉంది. దాన్ని అడ్డుకట్ట వేస్తాం, కార్మికుడి యొక్క హక్కుల్ని కాపాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, జై హెచ్ఎంఎస్, జై జాగృతి. ఒక్క నిమిషం బ్రదర్. నేను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇప్పటికి కూడా నేను గౌరవ అధ్యక్షురాలుగానే ఉన్నాను. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, అది టీబీజీ కేసు కావచ్చు, హెచ్ఎంఎస్ కావచ్చు, అందరం కూడా కలిసి పనిచేయాల్సిందే. అంటే ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటెల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరు నాయకులను కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రెస్ మిత్రులు వెళ్ళొచ్చు, మన వాళ్ళు కూర్చోండి. మిగతా అన్న ఏం సంగతి సతీష్ భాయ్ చెప్పు. పోనీలేవే పాపం వదిలేసి. అయితే ప్రెస్ మిత్రులు కమిటీ సింగరేణి జాగృతి బ్రదర్, ఇది ఒక అలయన్స్ అంటే ఏంటిది? సింగరేణి జాగృతికి అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి, హెచ్ఎంఎస్కు అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి. కానీ సమైక్య ఉద్యమాలు చేస్తాం, సమైక్యంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం, సమైక్యంగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆఫీస్ వాళ్ళకు ఉంటుంది. అవసరమైన కాడ షేర్ చేసుకుంటాం, అవసరమైన కాడ కలిసి ఉంటాం. కమిటీలలో షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే ఫ్యూచర్ డేస్. కానీ రెండిటి మధ్యలో, రెండు సంస్థల మధ్యలో అలయన్స్. ఈ అలయన్స్లో 2 కాదు ఇంకా చాలా సంస్థలు కూడా చేరుతాయి. ఎందుకోసం అంటే ఇవాళ గెలిచినటువంటి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ కూటమి ఏదైతే ఉన్నదో నిట్ట నిలువున సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమాన్ని పాతర పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వారికి ఎదురొడ్డి నిలబడాలి, కొట్లాడాలి, అనేక అంశాలను కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇట్లాంటి అలయన్స్లు
కేవలం సింగరేణిలోనే కాదు, మీరు చూస్తారు ఇంకా సంఘటిత కార్మిక రంగాల లోపల కూడా రేపటినాడు ఇంకొక కొత్త పెద్ద అలయన్స్ కూడా అవతరించబోతా ఉన్నది. దాంట్లో కూడా జాగృతి భాగమవుతుంది. ఇప్పటికే అనేక కార్మిక సంఘాలతో మేము కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక పెద్ద కార్మిక సంఘాల యొక్క ఫెడరేషన్ ఏర్పడుతుంది. అందులో కూడా జాగృతి భాగస్వామ్యం అవుతుంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల మీద నిన్న ఈరోజు కూడా బీసీ సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా సమావేశం పెట్టుకుంటా ఉన్నాం. మా యునైటెడ్ పూలే ప్రింట్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నారు, ఎట్లా చేద్దాం ఏం చేద్దామని. రేపు ఒక మీటింగ్ ఉంటుంది, ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.